మరి ముఖ్యంగా దానియేలు మరి నిన్న నాకు చెప్పాడు, పాస్టర్ గారు నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నానంటే కేవలం ఆ అమ్మాయి కొరకు చేసుకుంటున్నానండి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, నా ప్రాణం అండి అన్నాడు. అందుకే మరి నేను ఏం మాట్లాడలేకపోయాను, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మరి ఇంక ప్రాణం అన్నప్పుడు ఒకవేళ నేను కానీ వద్దన్న ప్రాణం తీసుకున్న వాళ్ళు అవుతామమ్మా. అంటే ఇప్పుడు చూసారా, మాయల పగిర ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది? చిలకలో ఉంది. ఇప్పుడు దానియేలు ప్రాణం ఎక్కడుంది? భవానీ కుమారి దగ్గర ఉంది. ఎప్పుడన్నా పేక నొక్కింది అనుకోండి, ఏమవుతుంది? చిలక. ఆ చిలక పేక ఏమని చేశాడు? నొక్కాడా లేదా? చిలక ఏమైంది? చచ్చిపోయింది. అక్కడ మాయల పకీరు కూడా అమ్మ ఇప్పుడు అలా నొక్కమ్మ తల్లి. దేవునికి స్తోత్రం. మంచిది, ఎందుకంటే దానియేలు సాక్షి చెప్పడం చాలా మంచిదండి. చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాను. మొత్తానికి వాళ్ళ పెద్ద కుటుంబం అండి, అమ్మాయి కుటుంబం. ఎంతమంది కదా? 6 7 సంపూర్ణ 7 మందిని జయించి మనోడు మొత్తానికి సాధించాడు. చప్పట్లు కూడా దేవునికి వందనాలు చెల్లించండి. యవనులు మీరు కూడా అలా అనకండి, దానికి తప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరి అన్నాడు, ఖచ్చితంగా పాస్టర్ గారు చర్చికి వస్తామండి, చర్చిలో మేమిద్దరం కూడా. మరో మాట కూడా అన్నాడు, మీ భాషంగా అన్నాడు, ఆ అమ్మాయి కూడా ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు నువ్వు ఎలా చెప్తే నేను అలాగే వస్తాను, ఎలా నడిస్తే నేను అన్నది లేదు, నాకు తెలియదు, కానీ చెప్పింది మీకు చెప్తాను అన్నావా అమ్మా? అన్నది. దేవునికి స్తోత్రం. అన్నది అనకపోయినా అన్నది అనిపించేస్తున్నాడు. చూసారా, అది భార్య భర్తలు అంటే అలాగా అన్యోన్య దాంపత్యం అంటుంది. ఏ దాంపత్యం? అన్యోన్య అనకపోయినా అన్నారని అనాలి, అన్నీ అనలేదు, అలాగే అనాలి. అలాగ అనుకుంటేనే అదేమవుతుంది? దాంపత్య జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమయంలో మన మధ్యలో మరి తమ్ముడు సాల్మను ఇచ్చారు. పరిశుద్ధమైన కార్యం, పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం, నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన ఏ విధంగా అయితే తెలియజేశారు, కళ్యాణమే వారి జీవితాల్లో అనేకమైనటువంటి బహుమానాలు పొందుకుంటూ మహింపరిచి గణపరిచే భాగ్యం దయచేయమని. అలాగే కుమార్తె కూడా కుమారుని బట్టి రక్షణ తండ్రి కుమార్తె పొందుకుని తన కుటుంబంలోని ఒక ఉన్నతమైనటువంటి స్త్రీగా ఎదుగుటకు దయచేయమని మీరు మహిమ పొందమని, వారి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వారి వెంట వచ్చుటకు నీ కృపను వారికి దయచేయమని. వీరు తండ్రి నెమరు వేసుకొనబడుటకు తెగపోదు అనేటువంటి నీ లేఖనములను వీరు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, వీరిద్దరి మధ్యలో నీవు అనేటువంటి ఒక తండ్రి అయినటువంటి తండ్రి నాయన వీరికి బలమైనటువంటి తాడుకని ఉండి వీరు నడిపించమని వేడుకుంటున్నాను. ప్రతి అవసరం మీ నామలో తీర్చమని, మరి దానియేలు చేస్తున్న ఉద్యోగం అంతా కూడా సహాయం సాధించి స్థిరపరచు మీరు మహిమ పొందమని, వారి తల్లిదండ్రులను ఇరువురి యొక్క బంధువులను మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం, మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం.